యువోత్సాహం సమాజ సేవకై మేము సైతం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శాలిని పాండే ఏంటి ఈ నేమ్ ఎప్పుడో బాగా విన్నట్లుంది కదా? ఎస్, అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఇది. ప్రస్తుతానికి టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. తనకొచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేయకుండా చేస్తోంది. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ ఫిలింలో నటించింది. ఇప్పుడు సడన్ గా అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు గుర్తొచ్చింది అంటారా? ఆమెకు కొత్త కష్టం వచ్చింది. శాలిని పాండే ప్రాబ్లం ఏంటో మీకు తెలిస్తే షాక్ అవుతారు. అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ సందీప్ వంగ, హీరో విజయ్ దేవరకొండ, అలాగే హీరోయిన్ శాలిని పాండే అందరూ ఒక్కసారిగా స్టార్స్ అయ్యారు. శాలిని తెలుగులో కొన్ని సినిమాల్లో బిజీగానూ కనిపించింది. అయితే 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన నిశ్శబ్దం తరువాత పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, బాలీవుడ్ లో రీసెంట్ గా ఆమిర్ ఖాన్ తనయుడు నటించిన మహారాజా మూవీలో నటించింది శాలిని. ఇదే సమయంలో బీ-టౌన్ ప్రమోషన్స్ లో పాల్గొంది. అప్పుడు శాలినిని అందరూ ఆలియా భట్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. జూనియర్ ఆలియాలా ఉందని, చిన్న ఆలియా అని, మొత్తంగా ఆలియా భట్ కు జిరాక్స్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. మొదట ఈ కామెంట్స్ ను లైట్ తీసుకుంది. ఆలియా అంటే అభిమానంతో పొంగిపోయింది. కానీ రాను రాను అందరూ తనకు జూనియర్ ఆలియా అని ఫిక్స్ చేయడంతో ఇప్పుడు భయపడటం మొదలైంది. ఇకపై మాత్రం అలా పిలిస్తే ఊరుకునేది లేదు అంటోంది. తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, అది అలాగే ఉండనివ్వండి అంటూ చెప్పుకొస్తోంది.